హాయ్ అండి. ఈరోజైతే స్వీట్ కార్న్ పిజ్జా చేస్తున్నాను. సూపర్ మార్కెట్ నుంచి పిజ్జా బేసెస్ తెచ్చాను. ఒక ప్యాకెట్‌లో 2 పిజ్జా బేసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ సాస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. పిజ్జా అండ్ పాస్తా సాస్ ఇది. పాస్తాలోకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పిజ్జాలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం 3 స్పూన్స్ సాస్ పడింది అప్లై చేసుకోవడానికి. ఇదైతే మనం ఈవినింగ్ స్నాక్‌లా చేసుకోవచ్చు. ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. హెల్దీ కూడా అండ్ స్వీట్ కార్న్. ఈ బేస్ వచ్చేసి గోధుమ పిండితో చేసిన పిజ్జా బేస్ అనమాట. నెక్స్ట్ మైనీస్ అప్లై చేస్తున్నా. మైనీస్ 2 స్పూన్స్ సరిపోయింది. మైనీస్ వద్దు అనుకుంటే మనం ఈ ప్లేస్లో చీజ్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను చీజ్ బదులు మైనీస్ యాడ్ చేస్తున్నాను. మీకు చీజ్తో కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ చీజ్తో రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మైనీస్ని అంతా ఫుల్ నీట్గా ఇందాక పిజ్జా సాస్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జెస్ దాకా ఫుల్గా. మన ఎడ్జెస్లో అంతా స్ప్రెడ్ చేయకపోతే మనకు కొంచెం టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుంది. ఫుల్ ఎడ్జెస్ దాకా కవర్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే మీకు వెజ్జీస్ ఏవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, మనం తినేదాన్ని బట్టి. నేనైతే ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. లైక్ కొంచెం పెద్ద పీసెస్ వస్తాయి. మిగిలిన దాన్ని కర్రీలో యూజ్ చేసేసాను. నేనైతే స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ యాడ్ చేశాను. స్వీట్ కార్న్ ప్లేస్లో మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్వీట్ కార్న్, క్యాప్సికమ్ కొంచెం బాయిల్ చేసుకున్నాను, తినేటప్పుడు కొంచెం బాగుంటుందని. మీరు చికెన్ యాడ్ చేసుకుంటే కొంచెం సాల్ట్లో బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోండి చికెన్ని. మష్రూమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మష్రూమ్ని స్మాల్ స్లైసెస్గా టాస్ చేసుకొని ఆయిల్లో అప్పుడు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ ఆరిగానో యాడ్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను లైట్గా. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైసీ అయిపోద్ది, తినలేరు. కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది తినడానికి పిజ్జాలో. స్వీట్ కార్న్ కాబట్టి హెల్దీ, కొంచెం కిడ్స్కి పెట్టినా స్పైసీ లేకుండా బాగుంటుంది కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ అయితే ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ప్రిపేర్ చేసిన పిజ్జాని ఇందులో పెట్టేశాను. చాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది. నెక్స్ట్ దీని మీద లిడ్ పెట్టి 5 మినిట్స్ క్లోజ్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి, కుక్ అయ్యిందనుకుంటే ఇంక సర్వ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ప్లేట్లోకి తీసుకున్నాక పీసెస్ కట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.